మనం మాట్లాడుకోవడానికి వేదికలు ఉన్నాయి, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి తెలియజేస్తూ వెంకటేశ్వర్లు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. తను ఫస్ట్ కౌన్సిలర్గా నర్సంపల్లికి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి 83లో సారంగపూర్ చెరుకు ఫ్యాక్టరీ మీద అప్పుడు లాఠీ చార్జ్ చేసినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసేవాళ్ళు కూడా అందరితో మాట్లాడుతూ అసలు ఇంట్లో ఉండేవాడు కాదు, బయటకు వెళ్ళి పోయి వచ్చినా కూడా 2 నిమిషాల్లో మళ్ళీ కచేరీ దగ్గరకో లేకపోతే అక్కడ మా ఇంటి ముందర చల్లగా కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు చేస్తాను. థ్యాంక్ యూ. ఉదయం లేవగానే పెద్దలు కామ్రేడ్ నాయకవాడి నర్సయ్య గారు మరణించారని తెలిసి చాలా బాధ అనిపించింది. ఆయనతో ఉన్నటువంటి ఒక 2 సంఘటనలు మీ ముందు ఉంచాలనేది నా ఉద్దేశము. 1982లో తిలక్ గార్డెన్లో టీడీఎస్ జిల్లా మహాసభ అప్పుడు వందలాది మంది పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేసి 1 టౌన్కి తీసుకెళ్తే అక్కడ 4 ఎస్ఐని పెట్టి ఎస్పీ గారు స్వయంగా ఉండి రాత్రంతా మోకాళ్ళ మధ్యలో రోకలు బండి వేసి అరికాళ్ళ మీద కారం పోస్తూ కొడుతుంటే మేము చేసే ఆకారాలకు ఆ రోడ్డు మీద 1 టౌన్ ప్రహరీ కూడా చిన్నగా ఉండే రోడ్డు పంటి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆగుతుండ్రి. అట్లా ఆగిన వాళ్ళందరినీ కూడా పోలీసులు వెళ్ళగొట్టే క్రమంలో సమయంలో తెల్లారే వరకు 4 ఎస్ఐల నుంచి ఆయన చిత్రహింసలు చేస్తుంటే నాయకవాడి నర్సయ్య గారు ఒక్కరే ధైర్యంగా ఆ 1 టౌన్ ముందుకు వచ్చేసి మన నోట్లో వేసుకునేటువంటి పాన్లు ఏవైతే ఉన్నాయో ఆ పాన్ల గుట్ట పట్టుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని తెల్లారే వరకు నా కోసమైన ఆ 1 టౌన్ ముందట ఉన్నటువంటిది నాకు దెబ్బలు తగిలి లాకప్లో వేసిన తర్వాత నేను కిటికీలో నుంచి చూశాను. ఆయన ఇషారా చేస్తా ఉన్నారు, ఏం భయపడకు మేము ఉన్నాం బయట అని. తెల్లారితే న్యాయవాదులు కోర్టులో సర్చ్ వారెంట్ వేస్తే నన్ను తీసుకెళ్లి నటరాజ్ టాకీస్ పక్కన ఉన్నటువంటి అవుట్ పోస్టులో దాస పెడితే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఆయన జీవి వెంబటే సైకిల్ మీద వస్తా ఉంటే నేను చూశాను. అన్నా నువ్వు అనంటే నువ్వేం సపోర్ట్ చేయకు, నేను నిన్ను ఫాలో అవుతున్నాను అని. కార్యకర్తలంటే తన యొక్క రక్తము యావత్తు ధారపోసేటువంటి గుణం ఉన్నటువంటి మంచి వ్యక్తి నాయకవాడి నర్సయ్య గారు. కష్టాలలో ఆయన ఎప్పుడు అండగా ఉండేటువంటి వ్యక్తి. అదేవిధంగా నందిపేటలో కూడా చంద్రకాంత్ రెడ్డి అనే ఎస్ఐ దౌర్జన్యాలు చేస్తూ ఉంటే అక్కడ బంద్ పెడితే మేము కాలేజీ విద్యార్థులు వెళ్తే మమ్మల్ని చావీల్లో కట్టివేసి లారీలో తీసుకెళ్తుంటే దాడి చేశారు మన వాళ్ళు. ఆ అర్ధరాత్రి ఆయన ఫైరింగ్ చేసి నవిపేట పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లేస్తే తెల్లారితేనే నాయకవాడి నర్సయ్య గారు పోలీస్ స్టేషన్ వచ్చారు. సార్ ఆయన విద్యార్థి నాయకుడు, మీరు ఎందుకు టౌన్ లో వేశారు? ఏమ్రా నాకు వ్యతిరేకంగా నా ఏరియాలో వచ్చి ప్రచారం చేస్తాడా, నీకంటే నువ్వు తుడుంకాను కదా అని ఎస్ఐలకు పోలీసులకే ఆయన రొమ్ము విడిచి న్యాయంగా మాట్లాడినటువంటి ధీరోదత్తం అటువంటి గుణం ఉన్నటువంటి నాయకవాడి నర్సయ్య గారు మరణించడం బాధ కలిగిస్తుంది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ నాయకవాడి నర్సయ్య గారు. ఈ ఉద్యమంలో మొదటి పౌరుడు మన నర్సన్న. మరి తాను ఈరోజు మన నుండి దూరమైన తన ఆశయాలు మన ముందున్నాయని భావించాల్సిన అవసరం ఉంది. తాను ఒక ఆనాటి పరిస్థితులకు ప్రజలకు వివరించడం కోసం ఒక కళాకారుడిగా, రైతుల పట్ల రైతు నాయకుడిగా అనేక ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించి తుదకంటూ ఈ రోజు వరకు ఇలా ఎర్రజెండ కింద మరి ఉంటూ తను మన నుండి దూరమైన తన ఆశయం మన ముందుందని తెలియజేస్తూ మరి తన అంతిమయాత్రలో పాల్గొన్న బంధుమిత్రులకు, ఉద్యమకారులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తనకు జోహాలు అర్పిస్తూ జోహాలు నర్సన్నకు, జోహాలు నర్సన్నకు.
నాయకవాడి నరసన్నతో నాకు 50 సంవత్సరాల ఉద్యమ అనుబంధం ఉంది. రైతు కూలీ సంఘంలో 3-4 దశాబ్దాల కాలం తనతో కలిసి పనిచేశాం. నిజాం సాగర్ ఆయకట్టు రక్షణ కోసం సింగూరు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశాం. కానీ చుట్టమే పిలిస్తే దయమై పట్టినట్లుగా సింగూరుని హైదరాబాద్ జంట నగరాలకు కేటాయించడం, దీనిపైన కూడా పెద్ద ఉద్యమం చేశాం. ఆంధ్రనగర్లో 10,000 మందితో పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ మా రైతు కూలీ సంఘం చేసింది ఆ రోజు. ఈ నేపథ్యంలోనే తను అర్సాపల్లి గడ్డగా విప్లవ గడ్డగా మార్చడానికి ఆరెడ్డి నారాయణ గారితో కలిసి చాలా చేసిన కృషి ఉంది. ఆ కళారూపాలు దాదాపుగా తెలంగాణ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మొత్తంగా తిరిగి ప్రజా చైతన్యాన్ని కుట్ర, నాంది, కరువు కథ అనేక కళారూపాల ద్వారా పరిచయం చేశారు. అందుకని నరసన్న ఏదైతే ఇవాళ భౌతికంగా మమ్మల్ని వదిలిపెట్టి మన అందరిని వదిలిపెట్టి ఇలా దూరమయ్యాడో ఇది విప్లవోద్యమానికి నష్టం, రైతాంగ ఉద్యమానికి నష్టం, అట్లాగే తన కుటుంబానికి నష్టము. అందుకని తనకు విప్లవ జోరులు అర్పిస్తూ తన లక్ష్యం ఈరోజు ఏదైతే కులము మతము లేని రాజ్యం కావాలి, అందరూ సమానంగా బతకాలి, దోపిడీ లేని సమాజం కావాలని చెప్పేసి తపన పడ్డాడు. ఆ తపనని నిజం చేయడానికి తన లక్ష్యం కోసం ఉద్యమించడమే నిజమైన నివాళని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రజా ఉద్యమకారుడు, ప్రజా కళాకారుడు. ఈ రాష్ట్రంలో ప్రజా కళా మండలి ఈ అర్సాపల్లిలో స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడున్న భూస్వాములకు పెట్టుబడిదారుల విధానానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రజల నాంది నాటకాన్ని, అట్లాగే కుట్ర వీధి భాగవతాన్ని, ఎన్నో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎన్నో కళారూపాల నుంచి సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల ప్రాంతంలో విప్లవోద్యమానికి అండగా నిలబడ్డ కామ్రేడు ఈరోజు మన నుంచి దూరం కావడం జరిగింది. అట్లాగే నిజాం సాగర్ మూమెంట్, నిజామాబాద్ జిల్లా అంటే నిజాం సాగర్ నీళ్లు ఇవ్వాలి అనేది, అట్లాగే చెరుకు ఉద్యమము, చెరుకు ఫ్యాక్టరీల గురించి వచ్చేసి రైతాంగ సమస్యల గురించి చేసిన ఈ సమాజంలో మార్పును కోరుకుంటూ మార్పు రావాలని దాన్ని ఎన్నో ఒక 50 సంవత్సరాలుగా కృషి చేసిన కామ్రేడ్కు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ జోహార్లను అర్పిస్తుంది. అమరుడు కామ్రేడు నాయకవాడి నరసన్నకు జోహార్లు కామ్రేడ్ నాయకవాడి నరసన్నకు. అర్సపల్లి గ్రామం అంటేనే నాయకవాడి నరసన్న, ఎర్ర జెండా అంటేనే నాయకవాడి నరసన్న. ఎర్ర జెండాని అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్లిన నరసన్న ఈరోజు లేకపోవడం అనేది చాలా విచారకరం. కాబట్టి వారికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉండే యువతరానికి ఒక మార్గదర్శిగా ఉంటూనే తన కర్తవ్యాన్ని పూర్తిగా నెరవేరుస్తూ పార్టీ లైన్ని
ముందుకు తీసుకుపోవడానికి ఎన్ని చీలికలు వచ్చినా ఎన్ని ఏవచ్చినా తాను మాత్రం కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి నిలబడగలిగిండు. కాబట్టి ఆయన కుటుంబానికి వారి బంధుమిత్రులందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాం. నాయకవాడి నరసన్నకు అరుణోదయ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే హిందూ తరఫున ప్రగాఢ సవాలు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తాను. పుట్టిన వాడికి మరణం తప్పదు, కానీ నాయకవాడి నరసన్న ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి రైతుల సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, కార్మిక సమస్యల మీద, ముఖ్యంగా అర్సాపల్లి గ్రామంలో అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఆహర్నిశలు కృషి చేసిండు. అదేవిధంగా అందరితో కూడా మంచి పేరు తెచ్చుకొని చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకు మర్యాదగా పలకరిస్తూ నవ్వుతూ అందరిలో కలిసిపోయాడు. ఈ అర్సాపల్లితో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతు కుల ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించాడు. అదేవిధంగా నిజాంసార్ ఆయకట్టు రక్షణ కోసం పోరాడాడు. అట్లాగే అనేక సమస్యల మీద పోరాడి చెరుగని ముద్రేసినటువంటి నాయకుడు నరసన్న సదా జీవిస్తారని చెప్పి కొడతా ఉన్నాం. అట్లాగే ప్రజాకళా మండలిలో మంచి మంచి పాత్రలు, భూస్వాముల పాత్రలు, త్వర పాత్రలు వేసి ప్రజల్ని ఉత్తేజనం చేసి ఈ సమాజ మార్పు కోసం, మెరుగైన వ్యవస్థ కోసం, దోపిడీ పిల్లలని వ్యవస్థ కోసం తను కొట్లాడి తన జీవితాంతం కృషి చేసినటువంటి నరసన్న కళాకారులకు కానీ ప్రజలకు కానీ ఒక స్ఫూర్తిదాయకం. నరసన్న యొక్క అడుగుజాడల్లో ప్రజలు ముందుకు రావాల్సిందిగా అరుణోదయ తరఫున కోరుతా ఉన్నాం. నరసయ్య ప్రజా ఉద్యమ నాయకుడు, రైతు నాయకుడు. ఈ దేశంలో తారతమ్యం లేనటువంటి వ్యవస్థ, రైతాంగ వ్యవస్థ రావాలని చెప్పేసి ఆయన కోరుకున్నటువంటి వ్యక్తి. ఆయన అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ జిల్లాలో సీనియర్ నాయకులు, జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఈ ఉద్యమంలో అనేక ఉద్యమంలో పాల్గొన్నారు. రైతాంగ ఉద్యమంలో మరీ ముఖ్యంగా సింగూరు, ఇందూరుకు దక్కాలనేది, నిజాం సాగర్ రైతాంగ పోరాటంలో నిజాం సాగర్ నీటిని సాగర్ ఆయకట్టుకు విడుదల చేయాలనేది, దీని రక్షణ కోసం కట్టినటువంటి సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికే ఉండాలని చెప్పేసి ఉద్యమించినటువంటి గొప్ప నాయకుడు. దీనితో పాటు చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో NCSF సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నడిచినటువంటి మహోన్నతమైనటువంటి రైతు నాయకుడు. ఆయన మరణం అనేది రైతాంగ ఉద్యమానికి తీరని లోటు. ఆ ఉద్యమానికి ఆయన ఆ తీరని లోటుగా మా అఖిల భారత రైతు కూలీ సంఘం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా ఆయన అంతిమయాత్రలో ప్రజలు ఎంతో ఆసక్తితోటి ఆయన ఈ అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో నరసన్న ఆశయాలు ఏదైతే రైతు వ్యతిరేక విధానాలకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయో వాటికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి రైతాంగ ఉద్యమం నిర్మించినప్పుడే ఆయనకు అర్పించే ఘన నివాళిగా మా రైతు కూలీ సంఘం భావిస్తుంది. ఆ నేపథ్యంలో రైతాంగ ఉద్యమాలు రేపు రాబోయే రోజుల్లో నిర్మించడానికి మేము ఈ సందర్భంగా మేము అంకితమవుతున్నాం. అట్లా ఆయనకు పెద్ద ఎత్తున ఇలా ఈ అంతిమయాత్రలో పాల్గొన్న రైతు కూలీలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు మరొకసారి వినమ్రంగా నివాళులు అర్పించడం